హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే పన్నీర్తో మనకి ఈ రెస్టారెంట్ స్టైల్లో రోల్స్ ఉంటాయి కదా, అవి చూపిద్దాం అనుకున్నాను. అది ఏమిటి అంటే చాలా ఈజీ అనమాట. పన్నీర్ మొత్తాన్ని తురిమేసుకొని ఇలా వేసేసుకోవడమే. చేయడం ఈ వాటి తాలూకు బేస్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. మనం ఏమిటంటే ఇది బేస్ చేయడానికి మనకు ఓవెన్ ఉంటే కానీ చేయడం అవ్వదేమో అనుకుంటాం కదా, కానీ ఇలాగ గట్టిగా మనకి కరెక్ట్గా నిలబడేటట్టు అది చాలా బాగా బేస్ చూసారా ఎంత బాగా బేస్ చేయడానికి అవుతుంది ఇది. అలా ఇగోండి, ఇలా అయితే మనకి పన్నీర్తో చక్కగా రోల్స్ చేసేసుకొని పిల్లలకి కనుక ఈవినింగ్ స్నాక్ కింద కానీ లేకపోతే నైటు డిన్నర్లోకి కానీ ఇంకా కాదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎలా ఇచ్చినా కానీ పిల్లలైతే తినడానికి సూపర్గా తింటారు. ఇంకా ఇష్టపడి తింటారు. చాలా చూడడానికే కాదు, తినడానికి కూడా సూపర్గా ఉంటుంది ఇది. ఏ పిల్లలు కూడా మీరు ఇచ్చారు అంటే వద్దనుకుండా మొత్తం ప్లేట్ ఖాళీ చేసేయడం మాత్రమే గ్యారంటీ అయితే. ఓకే, ఇంక ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదు. మస్ట్గా మనకు కావాల్సింది పన్నీర్ అనమాట. పన్నీరు ఇదిగోండి, ఇది ఇంట్లో తయారు చేసుకున్నాను. పాలు ఉండిపోతే ఆ పాలు మరిగించి ఇలాగా విరగొట్టి పన్నీర్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇది ఆనియన్ పేస్ట్, పూర్తిగా ఆనియన్స్ ఫ్రై చేసేసి ఒక పెద్ద ఆనియన్స్ రెండు తీసుకుని అది ఫ్రై చేసి పేస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఓన్లీ టమాటా అలా మిక్సీ చేసి పెట్టేశాను అంతే. ఇది కూడా 2 టమాటాలు, పెద్ద టమాటాలు అయితే తీసుకున్నాను. కొబ్బరికాయ ఒక చెక్క, పై చెక్క ఉంటుంది కదా, ఆ పై చెక్క ఇది ఇలాగ కూరలా రెడీ చేసి పెట్టుకున్నాను. దీనికి ఒక్క క్యారెట్ సరిపోతుంది. అలాగే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్టు, గోధుమ పిండి. మనం బేస్ చేసుకోవాలి కదా, ఆ బేస్ కోసంకి గోధుమ పిండి అయితే మనం చపాతీ పిండి కన్నా కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఇది కలుపుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఈ పిండి బేస్ కోసం కలుపుకున్నాం, రెడీ చేసుకున్నాం. కాస్త వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నామంటే బాగానే మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది కదా. ఇదిగోండి, ఇంతలో ఈ పన్నీర్ మొత్తం తురుముకుని పొడిలాగా రావాలన్నమాట. ఇది రెడీ చేసుకుందాం. ఇది కూడా పూర్తిగా క్రేప్ చేసుకొని రెడీ చేసుకుందాం, దాని స్కిన్ మొత్తం పీల్ చేసేసి. అలాగే ఆనియన్స్ కూడా ఒక 2 కానీ 3 కానీ ఆనియన్స్, పెద్దవైతే ఒక 3 ఆనియన్స్, లేదు మరీ పెద్ద సైజ్ అయితే 2 అయితే సరిపోతుంది. లేదు ఇంక చిన్న ఆనియన్స్ తీసుకున్నారంటే ఈ కప్పుతో, సేమ్ కప్పుతో ఒక కప్పుడు తరుగు వచ్చేటట్టు మనం చూసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనికి కాస్తంత ఆయిల్ వేసుకుని అది ఒక్క 10 మినిట్స్ మనం అది రెస్ట్లో ఉంచాము అంటే ఈలోగా మనం మిగతా ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేసుకోవడం అయిపోద్ది. అంతే, ఒక చుక్క చాలు, ఎక్కువ అవసరం ఉండదు దీనికి. చూడండి, చాలా తక్కువ వేసాను ఆయిల్. అది మొత్తం పట్టేటట్టు కొంచెం మనం మొత్తం పిండి కలుపుకొని రెడీ చేసేసుకోవడమే. ఇంకా అది మూత పెట్టి ఉంచేయడమే. ఇదిగోండి, ఇలా మొత్తం పిండి అయితే కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని రెస్ట్లో ఉంచుకుందాం. ఇంకా మనం ఇలాగా ఇగోండి ఆనియన్స్ అయితే ఇగోండి ఇలా ర్యాపర్స్ లాగా చూస్తున్నారు కదా, పకోడీకి మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగా పలుచగా కట్ చేసుకోవాలి. ఇంకా ఈ క్యారెట్ని ఇంకా పన్నీర్ 2 మనం పీల్ చేసుకొని రెడీ చేసుకుందాం. పన్నీర్ మొత్తాన్ని ఇగోండి ఇలా పొడిలాగా తురుముకుందాం ఫస్ట్ అయితే. అలాగే క్యారెట్ కూడా అలాగే తురిమేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత మనం మొత్తం పిండి అంతా బాగా రెస్ట్లో పెట్టాం కదా. ఇప్పుడైతే చిన్న బాల్స్లా చేసుకొని ఏంటంటే ఇది కాస్త మందంగా ఒత్తుకోవాలి. పూర్తిగా మరి పలచగా ఒత్తేసారంటే మీకు అంత బాగా రాదనమాట. ఇగోండి ఇలా ముందైతే బాల్స్లా చేసుకుందాం. ఇలా బాల్స్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు కాస్త మందంగా ఒత్తుకుందాం. ఇది కాస్త పొడి పిండి వేసుకొని ముందైతే చూడండి, ఇలా ఈ మందం రావాలి. చూస్తున్నారు కదా, ఈ మాత్రం మందం వస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది. లేదు మనం పలచగా ఒత్తేసుకున్నాము అంటే మనకి చపాతీలాగా స్మూత్గా వచ్చేస్తుంది. స్మూత్గా వచ్చేసింది అంటే మనకి అంత కరెక్ట్గా రాదనమాట. ఇలా మొత్తం మనం కలుపుకుని పిండికి ఎన్ని బాల్స్ ఉన్నాయో అన్నీ మొత్తం ఒత్తేసుకున్నాం. ఇలా అయితే ఫస్ట్ అయితే ముందైతే అన్నీ ఇవ్వండి ఇలా చపాతీలాగైతే ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు ఇవి ఫస్ట్ మనం ఫ్రై చేసుకుందాం.
దానికోసం ముందైతే ఇగోండి ఇలా తవా అయితే పెట్టుకుని ఇది కాస్త వేడయ్యాక చూద్దాం. ఇగోండి ఈ పక్క కర్రీకి కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవడానికి మరి ఎందుకని ఇటు పక్క కూడా కడాయి అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే ఇందులో మనం ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకుందాం. ఫస్ట్ మనం వేయాల్సింది ఏంటంటే టమాటా పేస్ట్, ఆనియన్ పేస్ట్ ముందు వేసుకుందాం. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఇవ్వండి ఉంచుకున్నాక సపరేట్గా ఆ ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాం. చూడండి పుల్లుతుంది కదా. తర్వాత టమాటా ప్యూరీ మొత్తాన్ని వేసేద్దాం. ఆయిల్ బాగా వేడెక్కిందంటే పుల్లుతుంది కదా ఇదంతా మొత్తం. తుల్లకుండా ఉండాలంటే కాస్త మూత పెట్టి ఇది మనం ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుందాం. ఇది కాస్త దగ్గర పడ్డాక ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఈ ప్రక్క అయితే మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇగోండి ఇటు పక్క కూడా మనకి కరెక్ట్గా పెనం వేడెక్కిపోయింది. ఎంత వేడంటే చూడండి, మనం వాటర్ వేయగానే వెంటనే వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి, లేకపోతే మనకు అది అంత కరెక్ట్గా రాదనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం రొట్టి దీని మీద వేసుకుందాం. ముందు ఓ పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకొని ఏంటంటే ఇది మనం ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా ఇలా అనుకుంటే మనకి అది అప్పుడే మనకి రెడీ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది మనకి. చూడండి ఇదిగోండి ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ వేసేద్దాం. సరిపోతుంది. ఇదిగోండి ఇది చూసారా, ఇది కూడా ఒక పక్క పూర్తిగా ఫ్రై అయింది కదా. ఇదిగోండి ఇలా మనకి గట్టిగా రావాలి. ఇది గట్టిగా వస్తేనే మనకు కరెక్ట్గా వచ్చినట్టు అన్నమాట. చూస్తున్నారా, ఇలా సైడ్లు కూడా కాస్త ఫ్రై చేసుకున్నాం. ఇలా తిప్పి కూడా కాస్త ఫ్రై చేసినామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈలాగా ఈ పక్క ఇంకో చపాతీ అయితే వేసేద్దాం. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా మనం ఈ పన్నీర్ తురుము మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడైతే ఈ పన్నీర్ తురుము వేసాక ఇంకా లో ఫ్లేమ్లో అలా ఫ్రై అవుతూ ఉండాలి. ఇగోండి ఇది కూడా చూసారా ఎలా తయారైందో మనకి. ఇది కరెక్ట్గా మంచి దీనిగా వచ్చింది. చూసారా ఎలా నిలబడ్డది. ఇప్పుడు ఇంకా చూడండి మొత్తం పన్నీర్ అంతా ఫ్రై అయిపోయింది కదా. టేస్ట్కి తగ్గ సాల్టు, అలానే రెడ్ చిల్లీ పౌడరు, టేస్ట్కి తగ్గ సాల్టు, ఇదిగోండి అలానే టేస్ట్కి తగ్గ మీ టేస్ట్కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఒకటి గమనించాలి ఏంటంటే దీంట్లో మనం ఎటువంటి సాసులు కానీ లేకపోతే ఇవి కానీ అంటే ప్రిజర్వేటివ్స్ కానీ ఏది యూజ్ చేయలేదు దీనికి. కాస్తంత పసుపు, అలాగే కాస్త కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేద్దాం. అంతే. ఇది బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇంకా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా ఇదంతా. ఇప్పుడు ఇంక వేసుకోవాల్సింది ఏమిటి అంటే ఆనియన్స్ ఇంకానేమో క్యారెట్ తురుము రెండు వేసేస్తే ఇది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు అనమాట. సో అందుకని చెప్పి లాస్ట్లో వేస్తున్నాను. ఈ రెండుని ఎక్కువ ఫ్రై అయిందంటే మనకు క్రంచీగా తగలదనమాట. ఇది మనం తక్కువ ఫ్రై చేయడం వల్ల మనకి నోటికి పంటికి తగులుతుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట ఈ రెండుని. ఇంకా ఒక్కసారి కలుపుకొని ఒక్క 2 మినిట్స్ ఇలా ఉంచి దించే ముందు కాస్త కొబ్బరికూర చల్లుకొని ఆపేయడం. ఇంకా ఇప్పుడు ఇది ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొబ్బరికూర అలాగే కాస్తంత కరివేపాకు, పచ్చి కరివేపాకు కాస్త చిన్న పీసెస్ కింద ముక్కలు చేసుకొని మనం దీనిలో వేసుకున్నామంటే టేస్ట్ అయితే మంచి టేస్ట్ బాగా వస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కొబ్బరికూర అయితే ఎక్కువ వేయొద్దు, ఒక 2 స్పూన్స్ మాత్రమే వేయండి. మనకి అది నోటికి క్రంచీగా తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని దించేయడం. ఇంకా చూసారా ఎంత బాగా వచ్చింది కదా. ఇవి గట్టిగా మనం ఎలాగా కావాలనుకున్నామో అదే. ఇది మనకి ఓవెన్లో పెడితే కానీ ఇంత బాగా రాదని చాలామంది అనుకుంటారు కదా. మనం ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఏం లేదు, ఇందులో మనం ఈ కర్రీని ఫిల్ చేసుకొని ఇంకా ఆనియన్స్ దాని మీద చల్లుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇంకా ఇందులో మనం కర్రీ మొత్తం ఫిల్ చేసేసుకుందాం. మనకి బయట దొరుకుతాయి కదా ఈ రోల్స్, అలానే ఉంటుంది. ఇది
చూడడానికే కాదు, తినడానికి కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా ఇలాగా కర్రీ ఫుల్గా వేసుకుంటేనే మనకి అది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చే వరకు మనకు కర్రీ అయితే పడుతుంది దీనికి. ఇంకా సరిపోతుంది. దీని మీద ఆనియన్స్ వేస్తాం కదా, ఆనియన్స్ వేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడం. చూస్తుంటేనే నోరు ఊరేటట్టు ఎంత బాగా కనబడుతుంది కదా. ఇంక ఇది ఫోల్డ్ చేసేసి ఇలా సర్వ్ చేసేసుకోవడం. ఓకే, ఇంకా అన్నీ ఇలాగైతే మనం ఫోల్డ్ చేసేసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.